బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వైట్ హౌస్ కాల్పుల ఘటన పైన ట్రంప్ చాలా సీరియస్ అయ్యారు. కాల్పుల వెనక ఇరాన్ హస్తం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇవాంకను చంపుతామన్న ఐఆర్జీసీకి ఆయన వార్నింగ్ ఇచ్చారు. తన ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకునేదే లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే ముస్తఫా ఖమేనీని చంపేయాలని అమెరికన్ నేవీ ఆర్మీకి ఆదేశాలను జారీ చేశారు. ఇవాంకాను చంపేస్తామని ఐఆర్జీసీ వార్నింగ్ ఇచ్చిన జస్ట్ కొన్ని గంటల వ్యవధిలోనే వైట్ హౌస్పై కాల్పుల కలకరం జరిగింది. అంటే ట్రంప్ని కూడా చంపే ప్రయత్నం జరిగింది. వైట్ హౌస్ లోపల ట్రంప్ ఉన్న సమయంలోనే బయట కాల్పులు జరిపాడు ఒక నిందితుడు. అతని పేరు నాసిర్ బెస్ట్. ఆ పైన రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న వ్యక్తే నాసిర్ బెస్ట్. ఏకంగా 20 నుంచి 30 రౌండ్లు ఫైర్ చేయడంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు వాళ్ళు ఎదురు కాల్పులకు దిగారు. ఎదురు కాల్పులలో ఈ బెస్ట్ అనే వ్యక్తిని కాల్చి చంపేయడం జరిగింది. వైట్ హౌస్ దగ్గర ఈ కాల్పుల్లో మరొక వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఒక 5 గంటల సమయంలో అమెరికాలో 5 గంటల సమయంలో ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్ జరిగిన కొన్ని క్షణాల వ్యవధిలోనే ఈ బెస్ట్ అనే వ్యక్తి అక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ పైన కాల్పులు జరిపి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఇమీడియట్గా లోపల ట్రంప్ని ఒక సెక్యూర్ అండ్ సేఫ్ జోన్కి, ఒక సేఫ్ ప్లేస్కి ట్రంప్ని ఆయనని ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత 40 నిమిషాల పాటు వైట్ హౌస్ని పూర్తిగా లాక్డౌన్ చేశారు. వైట్ హౌస్ వద్ద సెక్యూరిటీని కూడా పెంచాలంటూ అధికారులకి ప్రస్తుతానికి ఆదేశాలను జారీ చేశారు. మరో పక్కన ఐఆర్జీసీ ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్, ఆ గార్డ్స్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మరో పక్కన నా ఫ్యామిలీ జోలికి కూడా వస్తా అన్నారు. నా కూతురైన ఇవాంకా ట్రంప్ని చంపాలన్న ప్రయత్నం చేస్తే ఊరుకునేదే లేదు. ముస్తఫా ఖమేనీని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు. మరి రానున్న కొన్ని గంటల్లోనే యుద్ధం భీకర స్థాయికి చేరుకునే అవకాశం ఉందా? ఇరాన్ పైన మరొకసారి వరుస దాడులకు ట్రంప్ ఆదేశాలను జారీ చేశారా అంటూ ప్రపంచ దేశాలు ప్రస్తుతానికి వేచి చూస్తున్నాయి. ఏ క్షణమైనా యుద్ధం మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉందంటూ డిఫెన్స్ అనలిస్టులు, పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. ట్రంప్ ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఫ్లోరిడాలో తన రిసార్ట్లో ఇవాంకా ట్రంప్ ప్రస్తుతానికి ఉంది. ఆ ఇంటిని కూడా దాడి చేస్తారా? మరి ఇవాంకా ట్రంప్ని చంపేయాలని ఇరాన్ ఎందుకు భావిస్తుంది? ట్రంప్పై హత్యాయత్నానికి ప్రయత్నం చేసిన ఆ వ్యక్తిని ప్రస్తుతానికి సెక్యూరిటీ సర్వీసెస్ అతనిపై కాల్పులు జరిపారు. తను తీవ్రంగా గాయపడిన తర్వాత ఆసుపత్రికి తనని తరలించిన తర్వాత అక్కడ తను మరణించడం జరిగింది. మొత్తం మీద ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం, వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ట్రంప్ తన హాలిడేని కూడా క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిన ఆయన వైట్ హౌస్కి చేరుకున్న తర్వాత నిన్న వస్తాడని ముందే ఊహించారా? అందుకే తన పైన ఆ రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న వ్యక్తిని చంపడానికి ఇరానే పంపించిందా? మొత్తం మీద ట్రంప్ చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో మరి ఇరాన్పై దాడికి ట్రంప్ ప్రతిపాదన ఏమన్నా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఆల్రెడీ ప్రపంచ దేశాలు ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్న సమయంలో ట్రంప్ మరొక తీవ్రమైన డెసిషన్ తీసుకుంటే ఇంకా ప్రపంచ దేశాల పరిస్థితి ఎలా ఉండబోతుంది? మరి ముఖ్యంగా భారత్ లాంటి దేశంలో 5 రూపాయలు ప్రస్తుతానికి పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతో ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిన్న వైట్ హౌస్ దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఒక్కసారి ఆ విజువల్లో చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఆ విజువల్లో చూడొచ్చు. కొన్ని పోలీస్ కార్లు కంటిన్యూస్గా వరుసగా పోలీస్ కార్లు వైట్ హౌస్కి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ వ్యక్తి ఎవరైతే ట్రంప్ని చంపాలనే ప్రయత్నం చేశాడో తనని షూట్ చేశారు. కానీ ఒక 40 నిమిషాల పాటు వైట్ హౌస్ని పూర్తిగా లాక్డౌన్ చేసేశారు. అక్కడ ప్రెస్ మీట్లో పాల్గొన్న విలేకరులు కూడా ఆ గన్ ఫైరింగ్ సౌండ్కి ఒక్కసారి భయభ్రాంతులకు గురైపోయారు. వారందరూ కూడా
పోలీసు అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెంటనే కింద పడుకోవాలి అనగానే కింద పడుకోవడం వాళ్ళందరినీ కూడా ఒక సేఫ్ రూమ్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొంది. అక్కడ ఆ సమయానికి ఉన్న ఇంటర్నేషనల్ మీడియాకు సంబంధించిన రిపోర్టర్స్ కూడా ఒక గన్స్కి సంబంధించిన షాట్స్ ఫైర్డ్ అంటే గాల్లో కాల్పులు జరిపిన ఆ శబ్దాలు విని ఒక్కసారిగా ఉలికిపడ్డాము మేమంతా. తర్వాత అక్కడ ఉన్న పోలీసు అధికారులు మమ్మల్ని ఒక సేఫ్ రూమ్కి తీసుకెళ్లారు. అక్కడే మమ్మల్ని తలజాచుకోమని చాలాసేపు దాదాపు ఒక 40 నిమిషాల పాటు ఒక సేఫ్ రూమ్లో మమ్మల్ని పెట్టడం జరిగింది. దాని తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి కాల్పులు జరిపాడన్న విషయం మాకు తెలిసింది అంటూ కూడా అక్కడ ఇంటర్నేషనల్ మీడియా చెప్పుకొచ్చింది. సో మొత్తం మీద ట్రంప్ మరి అమెరికా ఇరాన్ పైన దాడికి మరి ప్రతిపాదన ముందుకు తీసుకొస్తుందా, లేక ఇజ్రాయెల్తోనే ఇరాన్ పైన దాడి చేసే అవకాశం ఉందా, రానున్న కొన్ని గంటల్లో ఏం జరగబోతుంది అంటూ మొత్తానికైతే ఉత్కంఠం నెలకొని ఉంది. ప్రస్తుతానికి ఇవాంకా ట్రంప్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. ఇవాంకా ట్రంప్ని మేము చంపేస్తామంటూ కూడా ఐఆర్జీసీ రిలీజ్ చేసిన ఆ స్టేట్మెంట్కి ట్రంప్ రెస్పాండ్ అవుతూ ఇరాన్ని వదిలిపెట్టేదే లేదు, ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీని చంపేయాలి అంటూ ఉగ్ర రూపం ట్రంప్ దాల్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రస్తుతానికి ఒక ఎమర్జెన్సీ మీటింగ్ని కూడా ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్కి కూడా పాల్గొనడానికి అధికారులందరినీ రమ్మని పిలిచినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఫ్లోరిడాలోని తన రిసార్ట్ తన ఇంటి దగ్గర కూడా ప్రస్తుతానికి భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. భద్రతా బలగాలు చేరుకొని కొంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పరిచే ప్రయత్నంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. తన ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకునేదే లేదంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ ఫ్యామిలీని కానీ ఇరాన్ వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తుందని మీరు భావిస్తున్నారా? ఒకవేళ చంపాలని ప్రయత్నం చేసిన ట్రంప్ని అలాగే ట్రంప్ కూతుర్ని చంపగలిగే సామర్థ్యం ఇరాన్ దగ్గర ఉందని మీరు భావిస్తున్నారా? ప్రపంచ దేశాలను శాసించే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సెక్యూరిటీ ఎంతగా ఉందో దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటి? ఒకవేళ వైట్ హౌస్లో బాంబుని కానీ మానవ బాంబుని కానీ పంపించే ప్రయత్నం చేశారా? గతంలో ఈ బెస్ట్ అనే వ్యక్తి ఆ రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న వ్యక్తి వైట్ హౌస్ని అటాక్ చేయడానికి 3 సార్లు ప్రయత్నం చేశారంట. గతంలో అక్కడ ఉన్న అధికారులు తన మానసిక స్థితి సరిగా లేదు అంటూ ఒక మెడికల్ ఎగ్జామినేషన్కి పంపించడం జరిగింది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ పైన హత్యాయత్నం వెనక ఇరాన్ హస్తం ఉందని మీరు భావిస్తున్నారా? అలాగే ఇవాంకా ట్రంప్ తనని చంపే ప్రయత్నం కూడా ఇరాన్ చేస్తుందని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. As we've been reporting, DC police are responding to gunshots that were heard outside the White House today. The White House that President Trump has said a deal is close, only for the two sides to remain far apart. That President Trump has said a deal is close, only for the two sides to remain far apart. That President Trump has said a deal is close, only for the two sides to remain far apart. That President Trump has said a deal is close, only for the two sides to remain far apart. That President Trump has said a deal is close, only for the two sides to remain far apart. That President Trump has said a deal is close, only for the two sides. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు
అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU